హాయ్ ఎవరీవన్ అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగున్నారనుకుంటున్నాను. అయితే ఇక్కడేంటంటే డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత నేనేంటంటే బస్ స్టాండ్‌లో దిగిన తర్వాత పక్కనేననమాట చందన షాపింగ్ మాల్ అని ఆఫర్స్ ఏవో పెట్టారని చెప్పేలోకి వెళ్లి చూసాను. తీరా చూస్తే నాకేమంత నచ్చలేదనమాట ఆఫర్సు. ఇక్కడ వాళ్ళు పెట్టిందేందంటే కింద కేజీ సేల్ అంటే శారీస్ ఇంకా ఏమంతగా లేవండి. ఇంకా సరే ఇంక చేసేదేం లేక నేనైతే వచ్చేసాననమాట. నాకస్సలు నచ్చలేదు. అదేంటోనండి నెల్లూరులో చూసిన తర్వాత ఇక్కడ చందనాలో అంతగా నచ్చట్లేదనమాట. వాళ్ళు అంత మంచి ఆఫర్స్ గూడా ఏమంత పెట్టలేదండి. ఇంకా ఇక్కడేమో పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చేటప్పుడు ఇది షాప్‌కైతే వెళ్ళాననమాట. ఇంక వెళ్ళి స్నాక్స్ తెచ్చాను. మళ్ళా ఆకలంటారు కదా పిల్లలు. అని చెప్పనేసి పిల్లలకైతే ఏవో చేద్దామనుకున్నానండి. ఇంకా మనుగుబూలని అంటే మనుగుబూలంటే ఏమంటారు? మురుకులంటారు గదా! ఒక్కో సైడ్ మా సైడ్ మనుగుబూలంటాము. అవి చేద్దామనుకున్నాను కుదరట్లేదనమాట. కానీ చెయ్యాలి, ట్రై చేయాలి. ఇక్కడేమో ఐస్ క్రీము ఇది ఫస్ట్ రూ. 10 ఉండిందండి. ఇప్పుడు రూ. 20 అంట. నేను రూ. 10 అని తీసిచ్చాను. తీరా ఇంటికొచ్చి చూస్తే రూ. 20. వీడేమో ఐస్ క్రీమ్ తిన్నాడా, ఇంక తినేసి ఇక దాంట్లోది గూడా ఇలాగా చెయ్యి పెట్టి మరి వాడికిష్టమైంది గదా! ఇంకిద్దో చూసారా ఎలాగా చిన్న పిల్లలు కదా! వాడికిష్టమైంది చూస్తే ఇంకా ఇట్లాగ ఏళ్ళు గూడా నాకేస్తున్నాడనమాట వాడు. "అరేయ్! పడేయరా" అంటే, "ఆహా! ఇంకా ఉంది తినాలి" అంట. ఇంక మా లక్కీ ఏమో తింటా ఉన్నాడా పాపం ఇదో "ఒరేయ్! ఒక స్పూన్ పెట్టరా వాడికి" అని చెప్పాను. ఇంకా వాడికొక స్పూన్ అయితే పెట్టాడు. వాడేమో వెనిల్లా ఫ్లేవరు, వీడేమో స్ట్రాబెర్రీ ఫ్లేవర్ తీసుకున్నారనమాట. తినిన ఒక్క నిమిషానికేనండి మళ్ళా ఆకలేస్తుంది మా వాళ్ళకి. ఇక్కడేమో అంట్లు కొన్ని మార్నింగ్ ఉన్నాయా, మార్నింగ్ అయితే కొన్ని అంట్లయితే తోమేసానా, ఇంక ఇదిగో ఇలాగైతే బాలిచ్చేసాను. ఇంక తర్వాత కొన్ని గిన్నెలు, గంటెలు, గ్లాసులు ఇవన్నీ ఉంటాయి గదా! అవి అక్కడివక్కడ పెట్టేసాననమాట. పాలైతే కాగబెట్టేస్తున్నానండి. పాలు కాగబెట్టేసిన తర్వాత ఇంకా యాక్చువల్‌గా అయితే ముగ్గురం తాగుదాంలే అని చెప్పని 3 కప్పులు తీసాను కదా! ఇక్కడ. అయితే మా లక్కీ అయితే అప్పుడే పిల్లలొచ్చారు ఆడుకుందాం రా అని చెప్పనేసి, ఇంక వాడైతే ఆటలకైతే వెళ్ళిపోయాడు. ఇంక నేను, ఇంకా అలాగే విక్కీ మేమిద్దరం కలుపుకొని తాగుతున్నాం. బిస్కెట్ ప్యాకెట్ ఉంది ఇదిగో ఎళ్తున్నాడనమాట. నేను మళ్ళా వచ్చి తాగుతానులేమో తాగేసి ఎళ్ళిరా అన్నా గాని ఇంక ఉండలేదు వాడు. ఇంక సరేలే అని చెప్పనేసి ఇంక నేను అంటే ఇంక మరీ స్కూలుకి అలా వెళ్తూ ఉంటారు కదా! మరీ ఆటలకు పంపించకపోతే బావుండదు గదా! ఈ వయసులోనే గదా ఆటలు అవన్నీ ఆడతారులే అని చెప్పని వాడినైతే పంపించేసాననమాట. ఇంకా తర్వాత నేను, విక్కీ అయితే పాలైతే కలుపుకొని తాగుతున్నాము. ఇంకా బిస్కెట్స్ గూడా ఉన్నాయి. అవి మొత్తం అవి 2 మేము ఇంకా బిస్కెట్స్ ఇంకా అక్కడ పాపుంటే అమ్మాయికి ఇవ్వరా బిస్కెట్ అని చెప్పాను. ఎందుకంటే వాళ్ళ ఇంటికెళ్తాడు వీడు. ట్యూషన్ చెప్తాడనమాట వాళ్ళ నాన్న. అంటే ట్యూషన్ చెప్పడు. ఆ పాపకి చెప్తూ ఉంటాడు. సరే వీడిని అడగమని చెప్తే చెప్తాము అన్నారు. బానే చెప్తున్నాడండి. ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడనమాట. అందువల్ల పాపం ఇంకా ఏదో ఒకటి ఇవ్వాలి కదా! మనం పిల్లలు గదా! అని చెప్పని మనకి ఎదిగాని ట్యూషన్ కూడా చెప్తున్నారు గదా! అని చెప్పని ఇచ్చాననమాట. ఇంకా ఇక్కడేమో వాడికి పాలు, ఇంకా నేనేమో కొంచెం కాఫీ కలుపుకొని ఎళ్తున్నా. పాలు గూడా అయిపోయాయండి. ఇంకా తీసుకోవాలి. ఇంకా తర్వాతేమో పాలు ఇంకా తర్వాత బాబు గూడా వచ్చేస్తున్నాడా. ఇంకా వచ్చిన తర్వాత వాడిని గూడా ఇంకా ట్యూషన్‌కి వెళ్ళిరా అంటే వాడసలు ఎళ్ళట్లేదండి. చాలా రచ్చ చేసాడనమాట. ఇంక నేనేం చేశానంటే వెళ్ళాల్సిందే అని చెప్పిన పట్టుబట్టేలకి ఇంక వెళ్ళాడు. లేదు ఇంట్లోనే చదువుకునేది ఉంది మా అంటూ, "అరె! చదువుకునేదుంది కానీ వెళ్ళేసి రారా" అని నేననమాట. ఇంకా అయినా గాని మనవడు ఓహ్ మై గాడ్! అసలు ఎంతసేపంటే అంతసేపనమాట. ఇంక నేనైతే ఇంక పట్టుబట్టేసాను. టీవీ గూడా పెట్టను నేను. "నువ్వు వెళ్ళొస్తేనే టీవీ చూడాలి" అని చెప్పాను. ఇంక నా బలవంతం మీద వెళ్ళాడనమాట. వెళ్ళేసి ఇంక చదువుకొని వచ్చాడండి. వచ్చిన తర్వాత ఇదిగో టీవీ అయితే చూస్తున్నాడు. ఇంక స్నానానికి వెళ్ళేసిరా, దేవుడికి దీపారాధన చేస్తూలేరా. ఇంక నాకేం పనులైతే అవ్వలేదు. ఇదిగో ఈ సర్దుకునే పనులు. ఇప్పుడు గూడా ఈ రోజుకి గూడా అయితే నేను మిషన్ కుడుతున్నానండి. చాలా గ్యాపొచ్చింది గదా! నేనేంటంటే మోటర్ ఉంటుందంట. చిన్న మోటర్ అది పెట్టించుకోవడం బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే బట్టలు నేను అప్పుడప్పుడు కుట్టుకుంటాను కదా! అది మోటర్ గూడా కరెంట్ బిల్లు గూడా అంత లాగదంట. మా కొలీగ్ ఉంటే తను చెప్పింది. నాకైతే నిజం చెప్పాలంటే కాళ్ళు నొప్పులండి, పాదాలు నొప్పులు, ఇంకా అలాగే లైట్ బ్యాక్ పెయిన్ గూడా ఉందనమాట. ఎందుకంటే నేను సండే రోజు ఆల్ మార్నింగ్ నుంచి నైట్ దాకా కుడుతూనే ఉన్నాను మిషనయితే. చీరలు, డ్రెస్సులు ఇవన్నీ అనమాట. సింపుల్‌గానే అయిపోతుంది. కాకపోతే నేను చాలా గ్యాప్ ఇచ్చాను కదా!
కొంచెం డ్రెస్సులేంటంటే కట్స్ ఉంటాయి గదండీ! అక్కడ కొంచెం అది ఇప్పేసి అవి మరీ కిందకున్నాయనమాట. ఇంకా నాకేంటంటే సీట్ దగ్గర కొంచెం ఎక్కువ కదా! ఇంకా అక్కడ కొంచెం టైట్ అయిపోతుందిలే అని చెప్పని కొంచెం పైకైతే పెట్టుకున్నాను కట్స్ అనేవి. అక్కడేంటంటే నేను ఇంతకుముందు కుట్టేటప్పుడు అది ఎలా కుట్టాలని బానే వచ్చింది గానీ ఈసారేంటంటే అది మిస్ అయిపోయిందనమాట. అందువల్ల సరిగ్గా రాలేదు. సరే అదంతా చేసుకునేసరికి అర్థమయ్యేసరికి లేట్ అయిపోయిందనమాట. శారీస్ అయితే ఎలాగో కుట్టేస్తాను గాబట్టి అవి ఇంకా ఫాల్స్ అవన్నీ నేనేం కుట్టలేదు. ఎందుకంటే ఇంట్లోనే గదా ఉంటాము. ఎందుకులే ఫాల్స్ వేసుకోవడం అనుకుంటున్నాను. కానీ పట్టు చీరలకి కిందంతా తగులుకుంటాయి కదా! వాటికైనా కొంచెం ఫాల్స్ అయితే తేవాలి. తెచ్చేసి వేసేస్తాను. ఇంట్లోనే కుట్టేస్తానండి. ఇంతకుముందు గూడా అసలు ఇప్పుడు గదా జిగ్ జాగ్‌లు అవన్నీ వచ్చాయి. ఇంతకుముందయితే అన్నీ ఇంట్లోనే మిషన్‌తో కుట్టేవాళ్ళం కదా! ఇంకా అలా అనమాట. చీరలు గూడా ఏంటంటే క్రాస్ తీయాలి కదా! అంటే సిల్క్ చీరలుంటాయి గదా! ప్రతి చీరకు కూడా అంచులు కుట్టేటప్పుడు క్రాస్ తీసి కుడితే బాగొస్తాయన్నమాట నీట్‌గా. అలాగా క్రాస్ తీయకుండా మామూలుగా కట్ చేసామంటే అంతగా రావు గదా! ఇంకా అక్కడ గూడా లేట్ అయిందనమాట నాకు. ఇక ఇక్కడేమో అంట్లు గూడా తోముతున్నానండి. ఈ రోజుకైతే పనయిపోయింది. ఇంకా కొన్ని బట్టలయితే ఉన్నాయి కానీ నిదానంగా కుట్టుకోవచ్చులే అని చెప్పనేసి ఇంకా మిషనయితే పక్కనయితే పెట్టాను. మళ్ళా ఏంటంటే ఇంకా కృష్ణాష్టమి తర్వాతొచ్చి ఆగస్ట్ 15థ్ కూడా వస్తుంది గదా! మాకు ఈ 2 రోజులు హాఫ్ డేలు అంటే 12 దాకే ఆగస్ట్ 15థ్ అయితే జస్ట్ అలా వెళ్ళేసి జెండా ఎగరేసి ఫోటో దిగి ఇంకా రావడమేనమాట. ఫోటో అంటే ఇంక మేము పై వాళ్ళకి పంపించాలి. అందువల్ల ఇంకా అలాగా కానీ ఆగస్ట్ 15థ్ ఖచ్చితంగా వెళ్ళాలి కదండీ! అలా వెళ్ళేసి వచ్చేస్తామనమాట. తర్వాత వెంటనే కృష్ణాష్టమి గూడా వచ్చింది. ఆ రోజు గూడా మాకు హాఫ్ డేనే అనమాట. ఈ మంత్ మాకేంటంటే పండగలున్నాయంటే ఇంకా 12 దాకే డ్యూటీ ఉంటుంది. మామూలప్పుడైతే 3 దాకా ఉంటుందనమాట. 9-3 వరకు. ఇంకా అలాగా కొన్ని సెలవులైతే వస్తాయన్నమాట మాకు. ఇక్కడేమో అంట్లున్నాయి కదా! ఇవి తోమేస్తున్నాననమాట. మార్నింగ్ అలా తోమినవి నైట్ అంట్లు. ఇవన్నీ బయట పెట్టేసాను. ఇంకా ఎండకి కొంచెం ఇదిగా ఉంటాయి కదా! అప్పుడు మొత్తం నీట్‌గా ఆరిపోతే తెచ్చేసి పెట్టుకోవడానికి ఇలా సర్దుకోవడానికి బావుంటది. ఎలాగైనా గానీ అంట్లు తోమిన తర్వాత ఇంట్లో పెట్టే కన్నా బయట అలా ఎండలో పెట్టామంటే అంట్లు గూడా నీట్‌గా తడి లేకుండా బావుంటాయనమాట. ఒక్కోసారి ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంకా వర్షాకాలం కదా! వర్షము ఇంకా వింటర్ సీజన్ ఇవన్నీ వస్తున్నాయి కదా! అప్పుడు అంట్లు ఆరడానికి కూడా కష్టమైపోతుంది. అంట్లే గాదు తర్వాత మనం బట్టలు ఉతికినా గాని అవి గూడా ఆరవు కదండీ! బట్టలంటే గుర్తొచ్చింది. యాక్చువల్‌గా అయితే నేను మార్నింగు బట్టలు కొన్ని నానబెట్టేసి వెళ్ళాను. భలే ఉతికేలాగా. తీరా చూస్తే నాకేమో ఓపిక లేదండి. అందువల్లేంటంటే ఇంకా ఆ బట్టలని వాషింగ్ మిషన్ వేసేసి ఆరేసాననమాట. అలాగా జరిగింది. ఇంకిక్కడేమో చికెనయితే తెచ్చుకున్నామండి సండే రోజు. మీరు చూసిందే గదా! మష్రూమ్ కర్రీ చేశాను కదా! ఎందుకులే ఖర్చులు అని చెప్పని పిల్లలకి అంటే కొంచెం కానీ మళ్ళా నా మనసు ఊరుకోలేదనమాట. నెక్స్ట్ వీక్ చేసుకోవచ్చులే అనుకున్నా కానీ, ఇంక నా మనసయితే ఊరుకోలేదు. సరేలే అని చెప్పని ఇంక చికెన్ తెచ్చాను. ఇక్కడేమో లివరు అలాగే ఇంకేమంటారు కందనకాయలుంటాయి గదా! అవి తర్వాత చికెననమాట. అర కేజీ తీసుకున్నాను మొత్తము. అవి 2 తీసుకున్నాను. ఇంకిక్కడేమో కందనకాయ ఉంటుంది కదా! ఇదేమంటే అది ఫ్యాట్ మొత్తం ఉంటుంది గదా! మొత్తం అయితే నీట్‌గా అయితే తీసేసాననమాట. అలాగా ఇంక వీటినేంటంటే ఫ్రై చేసుకుందాంలే అని చెప్పని తీసుకున్నాను. మేమేంటంటే ప్రతిసారి హాఫ్ కేజీ తెచ్చుకొని దాన్నే అడ్జస్ట్ అయ్యి తింటామనమాట. మార్నింగ్ కొంచెం అలా అదే కొంచెం రేపటికి కొంచెము అలాగని చెప్పని పాపం పిల్లలేమో తృప్తిగా తినలేకపోతున్నారు. సరే ఫ్రై చేసేసి ఇంకా వాళ్ళకి పెట్టేస్తాంలే అని చెప్పని ఇంకా అలాగా తీసుకున్నాననమాట. తింటారు కదా! పిల్లలు కదా! అని చెప్పనేసి. నేనెప్పుడు గూడానండి కడిగిన తర్వాత చికెను ఖచ్చితంగా అయితే ఉడకబెడతాననమాట. కానీ ఇప్పుడేంటంటే ఫ్రై గదా! అందుకని కొంచెం ఎక్కువ ఉడకబెట్టకుండా హాఫ్ ఉడకబెట్టాను. మళ్ళా ఏంటంటే ఫ్రైలో కొంచెం ఉడుకుతుంది గదా! అని చెప్పనేసి ఎక్కువ ఉడకబెట్టేసామంటే అది కొంచెం స్మాష్ అవునట్టు అవుతుందనమాట. అందుకనేసి ఈసారేంటంటే కొంచెం హాఫ్ బాయిల్‌గా హాఫ్ ఉడకబెట్టేసి హాఫ్ అలా ఉంచేద్దాంలే అని చెప్పనేసి నేనైతే యాజ్ యూజువల్ అన్నం అయితే వండట్లేదండి. దోసలు తినేసి చికెను మామూలుగా తిందాంలే అని చెప్పని చేశాననమాట. ఇక్కడేమో
కొబ్బరి చట్నీ అంటే కొబ్బరి, అలాగే వేరుశనగ పప్పులేసి కొబ్బరి మొన్న మిగిలిందని చెప్పా గదా! ఆ కొబ్బరి వేసి చట్నీ చేస్తున్నాను నేను. ఇంకా తాలింపు కూడా వేసేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నానండి. ఒకేసారి పిండి గూడా అయితే బయట పెట్టేసుకున్నాననమాట. దోస పిండి కూడా. ఇంక ఇదిగోండి ఇది గూడా ఉప్పు అవన్నీ కరెక్ట్‌గా సరిపోయినియి. ఇంకిదైతే పక్కన పెట్టేసుకున్నాననమాట. ఇంకలాగే మా లక్కీ అయితే దీపారాధన గూడా చేసేస్తాడండి దేవుడికి. ఒక్కోసారి నాకు కుదరకపోతే వాడికే చెప్పేస్తాను. ఇంకా వాడే దీపారాధన చేసేస్తాడనమాట. ఇంకా ఇక్కడేమో చికెన్ ఫ్రై కదా! ఆనియన్స్ కొంచెం ఎక్కువగా కట్ చేసేసాను. ఇంకా అలాగే పచ్చిమిర్చి గూడా కట్ చేశానండి. తర్వాత ఇది కొంచెం బాగా వేగిన తర్వాత ఉప్పు గాని వేసామంటే ఉప్పు, పసుపు వేస్తే మనకి బాగా వేగుతుందనమాట. నేను ఆల్రెడీ ఉప్పు వేసాను గదా! అందుకని చికెన్‌లో వేసాను కదా! అందుకని దీంట్లో ఏంటంటే లైట్‌గా వేస్తున్నానండి. చాలా సింపుల్‌గా చేసుకోవటమే చికెన్ అయితే. నాకేంటంటే చికెన్ ఫ్రైలో కొన్ని కొన్నిటిలో గరం మసాలా వేయడం అంతగా నచ్చదండి. అదొక స్మెల్‌లాగా అనిపిస్తది. అందువల్ల నేను వేయననమాట. చాలామందేంటంటే బయట దొరికే చికెన్ పొడి, గరం మసాలా పొడులు ఇవన్నీ వేస్తారు కదా! అవన్నీ నచ్చవనమాట. దాని బదులు ఏంటంటే కొంచెం ధనియాల పొడి, మిరియాల పొడి ఇవి వేసుకుంటే ఆటోమేటిక్‌గా టేస్ట్ అయితే వస్తుందనమాట. గరం మసాలాలు ఇవన్నీ అంటే కొన్నిట్లో మాత్రమే వేసుకోవాలి. అంటే కొన్నుంటాయి కదండీ! ఎగ్ రైస్ అనేసి ఇలాంటి వాటిల్లో అయితే నచ్చుతుంది గానీ, నాకు దీంట్లో అయితే నచ్చదనమాట. చెప్పా గదా! కొంచెం సగమే ఉడికిచ్చానని చెప్పాను. ఇంకా వాటర్ అయితే అలాగే ఉండిపోయినాయి కదా! ఇంకా అవైతే ఇదండి కొంచెం ఇంకేదాకా పెట్టేసాననమాట. స్టవ్ మీదే పెట్టేసాను. ఇంకిది వాటర్ మొత్తం ఇంకేలేకి మనమేంటంటే దోసలు పోసేస్తానింక నేను. చట్నీ గూడా రెడీ అయిపోయింది గదా! వన్ బై వన్ పనులైతే టకటకా చేసేస్తున్నాననమాట. ఇంక పక్కనే పెనం గూడా పెట్టేసానండి. దోసలు గూడా అయితే పోసేసుకుంటాను. ఇంక ఈలోపొచ్చేసి మా విక్కీ ఉన్నాడు గదా! ప్లేట్ తీసుకొనొచ్చాడు. అరే! అదేంటంటే చికెన్ కర్రీ అనుకుంటున్నాడు. అది చికెన్ కర్రీ గాదురా! చికెన్ ఫ్రై అని చెప్తుంటే గాని, ఆహా! నాకు కూర వెయ్యి అంటూ ఉన్నాడు. కూర గాదు నాన్న అని చెప్పనేసి ఇంకా అలా అనమాట. ఇంకిదిగోండి దోసలు గూడా పోస్తున్నాను. ఇంకా వాడికేమో దోస, అలాగే చికెన్ కొంచెం ఉడికింది గదా! కారం వేయకుండానే వాడికి చికెనయితే వేశాననమాట. ఇంకా అదైతే తిన్నాడండి వాడు. అలాగా మా వాడైతే చేసేటప్పుడు అలా అడుగుతూ ఉంటాడు. ఇంకా వాడికి తెలీదు గదా! అది కూర, ఫ్రైయ్యా అనేది. అలా అనమాట. ఇక్కడేమో దగ్గరకొచ్చేసింది చూసారా చికెనయితే. ఇంకా ఇలా బాగా దగ్గరకొచ్చేదాకా బాగా వేగిన తర్వాత దాంట్లో అద్దండి కొంచెం ధనియాల పొడి, ఆ తర్వాత కారం గూడా వేశాను. ఇంకా కారం గూడా కొంచెం ఎక్కువే వేశాననమాట. మా విక్కీకేంటంటే చికెను మామూలుగా వేసినా గాని అంత ఇంట్రెస్ట్‌గా తినడు వాడు. వాడు తినేది చాపొక్కటేననమాట బాగా ఇష్టంగా అలా తినేది. ఈ చికెన్‌లో ఏంటంటే మామూలు 2, 3 పీసెస్ అయితే 3 పీసెస్ తీసి పెట్టాను పక్కన. దాంట్లో గూడా వాడు తినింది 1.5 పీస్ అండి. 1.5 పీస్ నాకొద్దు అని చెప్పని ఇంక ఆడ పడేశాడు. వాడేమో చికెనయితే అంత ఇంట్రెస్ట్‌గా తినడనమాట. ఇంకిదిగోండి ఫ్రై అయితే అయిపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్‌గా కొత్తిమీర, కరివేపాకయితే వేసేసుకొని, ఇంక దీన్నయితే ఒక గిన్నెలోకయితే తీసేసుకుంటాను. ఆల్రెడీ టైం అయితే ఈరోజు 9 అయిపోయింది టైము. ఇంక నేనేంటంటే ఇంకా తినేసే టైం కదా! ఇంక తినేద్దాంలే అని చెప్పనేసి ఇదిగోండి ఇవైతే ప్రిపేర్ చేశాను నేను చట్నీ, ఇంకా అలాగే కర్రీ ఉంది గదా! దీన్నైతే ఈ గిన్నెలో అయితే ఏసేసుకుంటాను. అలాగే దోసలు, దోసల తర్వాత సారీ అండి కర్రీ అంటున్నాను. చికెన్ ఫ్రై అనమాట. ఇంక చికెన్ ఫ్రై గూడా వేడి వేడిగా ఉంది కదా! ఇంక దీన్ని గూడా ఒక గిన్నెలో అయితే తీసేసుకుంటున్నాననమాట. ఇంకంతేనండి. ఇదే మా నైట్‌కైతే ఇలాగ ప్రిపేర్ చేసుకున్నాం అన్నీ. ఇంకిదేననమాట నా లాగు. ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం సపోర్ట్ చేయండి పిల్లల కోసం. వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి. వీడియో అయితే చూస్తున్నారు గానీ లైక్స్ అయితే ఎవ్వరు ఇవ్వట్లేదండి. కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ.